దైవ సేవకుడు అంటే ఏంటనేది కొద్దిగా ఆలోచించండి. ఒక దైవజనుడి బ్రతికేంటి, వాడు ఎదుర్కొనే పోరాటాలు ఏంటి, వాడి పరిస్థితులు ఏంటి, వాడి హృదయం ఏంటి, వాడి కన్నీళ్ళు ఏంటి, వాడి బరువు బాధ్యతలు ఏంటి అనేది ఖచ్చితంగా కొంచెం ఆలోచించండి. అది న్యాయం. దేవుడు దీవిస్తాడు. న్యాయం. వారి విలువను గుర్తించండి. భక్తులు కన్ను మూస్తే కూర్చొని ఇంట్లో మూలలు కూర్చొని బోర్ నేర్చుకున్నాను నేను. భక్తులు కన్ను మూస్తే చిన్న పిల్లలాగా తలుపులు వేసుకుని ఇంట్లో మూలలు కూర్చొని బోర్ నేర్చుకున్నాను నేను. అదేంది, మనకు చావు లేదుగా, తిరిగి వస్తారుగా, ఎందుకు ఏడ్చావు అంటే, ఎలీషా ఎందుకు ఏడ్చాడు? ఎలీషా వెళ్ళిపోతున్నప్పుడు రాజు ఎందుకు ఏడ్చాడు? అందుకు. ఏలియా వెళ్ళిపోతుంటే ఏమన్నాడు? తన వస్త్రాలు చించుకొని, నా తండ్రి ఇశ్రాయేలుకు రథమును రౌతును నీవే. ముందుండి దేవుని పని చేసి విజయపదంలో సాగి ప్రభునామాన్ని ఊరేగించి మహిమపరిచి ఆయన కొరకు ఒక ధ్రువతారలాగా వెలిగినటువంటి భక్త శ్రేష్ఠులు వెళ్ళిపోతుంటే గుండె నీరైపోక ఏముంటుందండి? వారి విలువ తెలుసు నాకు.